వెండి ధరలు మరోసారి పతనమయ్యాయి. కేజీ సిల్వర్ ధర 15,000 పతనమై 2,90,000కు చేరింది. ఇక 2 రోజుల్లో మొత్తం 25,000 రూపాయలు తగ్గింది. 4 రోజుల క్రితం సిల్వర్ పై దిగుమతి సుంకాల్ని కేంద్రం ప్రభుత్వం భారీగా పెంచింది. దీంతో ఒక్కసారిగా వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రైట్గా వెండి ధరలు మరోసారి పతనమయ్యాయి. కేజీ సిల్వర్ ధర 15,000 పతనమై 2,90,000కు చేరింది. సిల్వర్ పతనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు ఫోన్ ద్వారా. నవీన్, చెప్పండి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు వస్తున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? 3 నెలల కింద చూసినప్పుడైతే వెండి దాదాపుగా 4,20,000 దాకా కేజీ వెండి రేటు ఉంది ఇండియన్ మార్కెట్ లో. ఇప్పుడు మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయి కూడా అది తగ్గుముఖం పట్టుకుంటూ వచ్చింది. దాదాపుగా 2,50,000 దాకా వచ్చింది. అయితే 2 రోజుల కిందట ఇది పూర్తి స్థాయి కూడా వెండి 2 లక్షల దాదాపు 3,20,000 దాకా పోయింది 2 రోజుల కిందట. ఇప్పుడు మళ్ళీ వెండి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినట్టు పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్ లో ఈ రోజు ఆ వెండి ధర 2,90,000 అయితే ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తిగా మనం చూడవచ్చు ఇప్పటికే కేంద్రం ఈ వెండికి సంబంధించినట్టు ఏదైతుందో ఎండి బంగారం సంబంధించినట్టు సుంకాలు ఎక్కువ పెంచడంతో కూడా పూర్తి స్థాయి కూడా దిగుమతులు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాటికి సుంకాలు కట్టాలి. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా వెండి రేటు తగ్గిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. గతంలో మనం చూసుకోవచ్చు వెండి సామాన్యుడికి అసలుకి అందుబాటులో లేని పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ 2 రోజుల కింద కూడా వెండి దాదాపుగా 3 లక్షల పైన కూడా ఇండియన్ మార్కెట్ లో పెరిగింది. మళ్ళీ 2 రోజుల కంచి పూర్తి స్థాయిలో మార్కెట్ లో వెండి రేట్లు తగ్గుకుంటూ వస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూడవచ్చు ఒక్కొక్క రోజుకి దాదాపుగా 15,000 చొప్పున తగ్గుకుంటూ వచ్చింది. దాదాపు 2,000 పూర్తి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇవాళ 15,000 కూడా తగ్గినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా మనం 2 రోజుల కింద చూసుకున్నప్పుడు 3,20,000 ఉన్న వెండి కేజీ ఇప్పుడు దాదాపుగా 2,90,000కు వచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా వెండికి సంబంధించినట్టు రేట్లు పతనమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే గోల్డ్ షాప్ సంబంధించినటువంటి యజమానులు కూడా తగ్గే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా గోల్డ్ అదేవిధంగా సిల్వర్ కూడా తగ్గుతుంది. అందులో సిల్వర్ రేట్ ఎక్కువ కూడా పడిపోయే సిచ్యువేషన్ కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే గోల్డ్ పెరిగినప్పుడు చాలా తక్కువ రేట్లు పెరుగుతాయి. 1,000, 2,000 అట్లా పెరగడం కానీ తగ్గడం కానీ అంతే తగ్గుతుంది. సిల్వర్ కు మాత్రం ఎప్పుడు పెరిగినా తగ్గినా కానీ 1,000లో తగ్గుతుంది, 1,000లో పెరుగుతుంది. దాదాపుగా ఒకేసారి పెరుగుతుంది అమాంతం 20,000 పెరుగుతుంది ఒక రోజుకి, లేదంటే తగ్గుడు కూడా 20,000 తగ్గుతుంది. అట్లా 2 రోజులలో 20,000 పెరిగినా 40,000 పెరిగే సిచ్యువేషన్ కనపడుతుంది. సిల్వర్ కి పెరుగుడు తగ్గుడు అనేది చాలా ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. గోల్డ్ విషయంలో అట్లా ఉండదు. దాదాపుగా గోల్డ్ కి మామూలుగా తులానికి సంబంధించి ఏదైతుందో గ్రాముల లెక్క పెరిగినప్పుడు అది 1,000-2,000 రూపాయల లోపే తగ్గినా పెరిగినా అని చెప్తున్నారు నిపుణులు. సిల్వర్ కి మాత్రం అట్లా ఉండదు. పెరిగితే 20,000-30,000 పెరుగుతుంది, తగ్గినా కానీ 20,000-30,000 ఒక రోజుకే తగ్గుతుందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా దీనికి సంబంధించిన సిల్వర్ రేట్లు ఇంకా పడిపోయే అవకాశం ఉంది, ఇంకా తగ్గుముఖం కూడా పడుతుంది. మళ్ళీ పాత రేట్లు ఏదైతుందో 2,40,000-50,000 ఉందో అదే రేటు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ సిల్వర్ రేట్ అయితే పతనం అయితే అవుతుంది. రోజు రోజు కూడా ఇంక పతనం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇండియన్ మార్కెట్ లో ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు సిల్వర్ కి సంబంధించిన రేట్లు ఈ 2 రోజుల కంటే పడిపోతున్నాయి, ఇంకా పడిపోతుందని కూడా చెప్తున్నారు. ఇండియన్ రేట్ ప్రకారం దాదాపు 2,40,000, 2,20,000 కూడా కేజీ బార్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.